తెలుసా, మజ్జిగ ఉడికించి ఆ మజ్జిగ చారు చేసుకోవచ్చని ఇది చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడూ చేసే మజ్జిగ చారు మజ్జిగ పులుసులకి కొంచెం మసాలాలు దట్టించి చేసే ఈ మసాలా మజ్జిగ చారు కొత్తగా రుచిగా చాలా బాగుంది. మజ్జిగ చారు కోసం ముందుగా చిక్కటి ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్నది 1/2 లీటర్. తీసుకున్న పెరుగుకు గాను ఒక ఫుల్ స్పూన్ దాకా శనగపిండి వేసుకోవాలి. ఈ శనగపిండి వేయడం వల్ల మజ్జిగ ఉడికించేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. అదేవిధంగా ఆ మజ్జిగ చారు అనేది పల్చగా లేకుండా కొంచెం చిక్కదనం కోసం ఈ శనగపిండి. 1/4 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇక్కడ వేసిన వీటన్నిటినీ కూడా ఉండలనేది ఏమాత్రము లేకుండా ఈ విధంగా చిలకాలి. కవ్వంతో అయినా విష్కర్తో అయినా అవి లేకున్నా స్పూన్తో అయినా సరే వేసిన శనగపిండి పెరుగు అనేది ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా తయారవ్వాలి ఈ పెరుగు మిశ్రమం. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ చిక్కటి పెరుగులోకి తగినన్ని నీళ్లు వేసి పల్చటి మజ్జిగలా చేసుకోవాలి. నేను తీసుకున్న 1/2 లీటర్ పెరుగుకి మన ఇంట్లో వాటర్ తాగే పెద్ద గ్లాసులు, స్టీల్ గ్లాసులు ఉంటాయి కదా, వాటితో 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను. నీళ్ళన్నీ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను లేకుండా కొంచెం పల్చని మజ్జిగలా ఉంటే చాలు. ఈ విధంగా ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రెడీ చేసుకున్న ఈ మజ్జిగకి సరిపడా సింపుల్ మసాలా రెడీ చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో చేసి స్టోర్ చేసుకోవచ్చు. మజ్జిగ చారు ఎప్పుడు చేసుకుంటే అప్పుడు అందులో వేసుకోవచ్చు. ఇప్పటికైతే 1.5 స్పూన్ దాకా పచ్చి శనగపప్పు పోపులో వేస్తారు కదా, అవి 1/2 టీ స్పూన్ దాకా బియ్యం, 3/4 స్పూన్ దాకా జీలకర్ర, 1/4 టీ స్పూన్ దాకా అంటే ఒక 10 దాకా మిరియాలు, ఒక ఫుల్ స్పూన్ లేదా 1.5 స్పూన్ దాకా ధనియాలు, ఒక ఎండుమిర్చి వేసి వీటిని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చి రంగు మారేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఓపిక్గా వేయించడం వల్ల లోపల దాకా బాగా వేగి మంచి స్మెల్తో పాటు ఎక్కువ రోజులు స్టోర్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా బాగా వేగిన తర్వాత పూర్తిగా చల్లార్చి వీటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలా పొడి మజ్జిగ చారులోకే కాదు, ఏదైనా మసాలాలు లేని సింపుల్ కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను రెడీ చేసుకున్న మజ్జిగకి ఫుల్ స్పూన్తో 1.5 స్పూన్ వేసుకున్నాను. వేసిన పొడిని మజ్జిగలో ఉండలనేది ఏమాత్రము లేకుండా ఈ విధంగా బాగా కలిపేసి ఇప్పుడు సింపుల్గా తాలింపు వేద్దాం. తాలింపు అంటే అదే అండి, పోపు కోసం కడాయిలోకి ఒక 6-7 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. వేసిన ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1/4 టీ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర వేసి ఆవాలు చిట్పట్లాడి జీలకర్ర కూడా ఈ విధంగా రంగు మారిన తర్వాత 2 ఎండుమిర్చి, ఒక 6-7 ఫ్రెష్ కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. పోపు వేసే టైంలో లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి, మాడకుండా చూసుకోవాలి. తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఈ మసాలా మజ్జిగ వేసుకోవాలి. ఈ స్టేజ్లో మరీ చిక్కగా అనిపిస్తే అదే గిన్నెలోకి కొంచెం నీళ్లు వేసి వేసుకోవచ్చు. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగాను లేకుండా చూసుకోవాలి. చూడండి చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కూరగాయ ముక్కలు వేసుకోవాలి. ఒక చిన్న టమోటా, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. వేసే టమోటా అయితే బాగా గుజ్జు ఉన్న మెత్తని టమోటా వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇందులోనే ఉంటే బెండకాయ కూడా వేసుకోవచ్చు. గ్రైండ్ చేసిన మసాలాలో కొంచెం మిరియాలు, ఎండుమిర్చి వేసాం కాబట్టి ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం చూసుకుని వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. వేసిన కూరగాయ ముక్కలు సగం ఉడికేదాకా, అంటే ఒక 2 పొంగులు వచ్చేదాకా లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా విరిగినట్టుగా అనిపిస్తుంది. తేట మొత్తం కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. శనగపిండి వేసాం కాబట్టి చూడ్డానికి ఈ విధంగానే ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఇంకొద్దిసేపు ఉడికించామంటే ఆ శనగపిండి మజ్జిగలో కలిసిపోయి ఆ తేట కూడా కనపడకుండా పోతుంది. దాంతోపాటు ఈ టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడిపోతాయి. ఇక్కడ ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువ అనిపిస్తే పచ్చిమిర్చి ఇక్కడ వేసుకోవచ్చు మధ్యలో కట్ చేసి. ఇక్కడ వేసిన ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చిని ఇక్కడ వేయకుండా ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు పోపులో. మూత తీసాక లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించగా ఆ శనగపిండి తేట ఏదైతే ఉందో అది మజ్జిగలో కలిసిపోయి ఈ విధంగా బాగా ఉడికిపోయి ఉంటుంది. దాంతోపాటు కూరగాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. తేట పోయింది అంటే మజ్జిగ చారు ఉడికినట్టే. కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపేస్తే అయిపోయింది.